ఇక ఆ తర్వాత ఏంటి ప్రశాంతంగా ముగిసిన బంద్ బీసీ బంద్ శనివారం బీసీ బంద్కు సబ్బండ వర్గాల నుంచి అందిన మద్దతు పొలిటికల్ పార్టీల్లో మరింత హీట్ పెంచిన బీసీ బంద్ రిజర్వేషన్ల ఆమోద బాధ్యత ఒకరిదంటే ఒకరిదని పొలిటికల్ పంచులు ఎన్నికల నిర్ణయంపై తక్షణ నిర్ణయం అంటున్న హైకోర్టు రిజర్వేషన్లు ఆమోదించాల్సిందే అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న బీసీ సంఘాలు ఈ నెల 23న జరిగే రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో విషయం కొలిక్కి వచ్చిన స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్లతోన 42% ఆమోదం తర్వాత ఏడాదిన్నర గడిచిన పూర్వవైపు నోచుకొని గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితేనే గ్రామాలకు ఊపిరి లేదంటూ జీవోత్సవం అంటున్న విశ్లేషకులు ఇప్పుడు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కావస్తాం దగ్గర దగ్గర ఇప్పుడు పెట్టకపోతే మాత్రము పల్లెలన్నీ ఎక్కడికి వేసిన గొంగడి అక్కడే ఉండడం జరుగుతుంది అని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇమీడియట్గా ఎన్నికలు పెట్టాలి, దానికి సంబంధించిన కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు, ఇప్పుడు రాష్ట్రం నుంచి విడుదల చేసే నిధులు కావచ్చు, అవన్నీ నిధులైతేనే అక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయి. ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నదో అక్కడ మురికాలు క్లీన్ చేయడం కావచ్చు, ఇంకేమన్నా కట్టించే బిల్డింగ్లు కట్టించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని పనులు జరుగుతాయి. లేదంటే ఎక్కడైతే పనులు ఉంటాయో అక్కడే ఆగిపోవడం జరుగుతుంది, ముందుకు పోని పరిస్థితి మాత్రం ఉంటుంది. సో మొత్తానికైతే పార్టీలు అయితే బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చెప్తుంది, బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ మీద చెప్తారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద చెప్తుంది. ఇట్లా ఒకరి మీద ఒకరు అయితే దూషించుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ చేతిలో ఉందని చెప్పేసి కేంద్రం చేతిలో ఉందని వీరు చెప్తా ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మాత్రము మీరు హామీ ఇచ్చారు మీరు నెరవేర్చాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు మాత్రము కాంగ్రెస్ మాత్రమే విమర్శిస్తూ ఉన్నారు. మొత్తానికైతే ఇది తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక అన్యాయం జరిగిన నిధులు నియామకాలకు సంబంధించి అయితే అన్యాయం జరిగితే ప్రజల నుంచి ఏదైతే పుట్టుకొచ్చిందో ఈ ఉద్యమం లాగా అట్లనే ఇది కూడా ప్రజల నుంచి పుట్టుకొస్తేనే ఈ బిల్లుకు సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దాని పరంగానే బీసీ సంఘాలు వెళ్ళాలని చెప్పేసి మాత్రము నిర్ణయించినట్టుగా ముందుకెళ్ళాలన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే బీసీ సంఘాలు ఏవైతే ఉంటాయో ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే ఇది ఒక కార్యరూపం దాల్చే ప్రయత్నం జరుగుతుంది. లేదంటే మళ్ళీ ఎక్కడేసిన బిల్ అయితే అక్కడే ఆగిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చట్టం చేయకుండా అక్కడనే ఉంచడం జరుగుతుంది. ఏ విధంగా అయితే తెలంగాణ బిల్లు పాస్ అయ్యి ఆమోదం పొందిందో అట్లనే తమిళనాడు తరహా అయితే బిల్లు 9th షెడ్యూల్లో పెట్టి దాన్ని చట్టం అయితే చేశారో రక్షణ కోసము ఆ విధంగా చేస్తేనే ఇది పర్మనెంట్గా ఉండడం చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. సో జియో నెంబర్ 9పై తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ సంఘాల పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరిగిన తెలంగాణ బంద్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో పిలుపునిచ్చిన ఈ బంద్ తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజకీయ దిశ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి ఆదేశించిన నేపథ్యంలో ఈ పరిణామాలు కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని, దీంతో ఈ నెల 23న జరిగే క్యాబినెట్ మీటింగ్కే ప్రభావం చూపనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో ఇటు మొన్న జరిగిన బంద్ ఏదైతే ఉన్నదో ఆ బంద్ ఇప్పుడు రాజకీయ పార్టీలలో ఒక హీట్ని అయితే పుట్టించడం జరిగింది. అందరి చూపు ఒకసారి బీసీ రిజర్వేషన్ల మీద పడడం జరిగింది. ఎందుకంటే అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కలిసి ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు పాటలు అయితే పాడుకుంటూ ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో ధర్నాలు రాస్తారోకోలు కావచ్చు, బస్సులు బంద్ చేయడం కావచ్చు, ఇట్లాంటి అన్నీ మళ్ళొకసారి అయితే రిపీట్ చేయడం అయితే జరిగింది. మళ్ళీ కళ్ళ ముందు కనపడించడం జరిగింది. సో అట్లా మళ్ళీ ఊపందుకున్న అన్నట్టుగా చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఒక పొలిటికల్ హీట్ అయితే కనపడుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ నెల 23 తారీఖు రోజు ప్రభుత్వము అటు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా, ఇప్పుడు ప్రభుత్వం చర్చించి మళ్ళీ పాత రిజర్వేషన్లతో ఎన్నికలు పోవడమా లేదంటే రిజర్వేషన్లు సాధించుకున్న తర్వాత 42 తోటి ఎన్నికలు పోవడం అని చెప్పేసి మాత్రం ఈ 2 ఆప్షన్లు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రము ఈ నెల 23 క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాతనే మనకు కనిపించే ఛాన్సు. ముఖ్యంగా ఈ క్యాబినెట్ మీటింగ్ ఏందో అత్యంత కీలకమైన క్యాబినెట్ మీటింగ్గా మారబోతూ ఉన్నది. ఇప్పుడు ఒకవైపు సుప్రీంకోర్టులో 42% బీసీ రిజర్వేషన్లపై తీర్పు ప్రభుత్వంకు భంగపాటు కలిగిన పాత రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సూచనలు చేసింది. సో మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడానికి ఎటువంటి చట్టబద్ధ కారణం లేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణ నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో ప్రభుత్వం ఇక తక్షణ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం పరిష్కారం కాకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆ సామాజిక వర్గ ప్రజల నుంచి పెద్ద రాజకీయ ప్రమాదమని అధికార కాంగ్రెసు భావిస్తుందట. ఇటువైపు ఏమో వాయిదా వేయడానికి ఎటువంటి చట్టబద్ధ కారణం లేదని స్పష్టం చేస్తూ ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉన్నదో హైకోర్టుకు అయితే తెలపడం జరిగింది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం మీద బాధ్యత పడింది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎవరైతే
నిర్ణయం తీసుకుంటారో మంత్రులు కావచ్చు క్యాబినెట్ మీటింగ్ పెట్టి అఖిలపక్షం మీటింగ్ పెట్టి మరి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళందరూ చర్చించిన తర్వాతనే ఎన్నికలు పోవడమా లేదంటే ఆ ఎన్నికలు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు పోవడం అని చెప్పేసి మాత్రము డిసైడ్ చేయబోతా ఉన్నారన్నమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను తమ ప్రధాన ఎన్నికల హామీగా చూపిస్తోంది. 42% రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఏ ఎన్నికలకైనా వెళ్ళబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బంద్ తర్వాత బీసీ నేతలతో కీలక సమావేశాలు జరపబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రభుత్వం తాత్కాలిక ఆర్డినెన్స్ రూపంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసే దిశగా అడుగులు వేస్తే స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ జనవరి మధ్య జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయట. సో ఇదైతే ఉన్నదో ఎన్నికలు హామీగా ప్రధాన అంశంగా ఎన్నికలకు పోతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అది ఒకవేళ ఎన్నికలు పోతే ఇదైతే జియో పరంగా ముందుకెళ్తే ఆర్డినెన్స్ ఇచ్చి ముందుకెళ్తే మాత్రము అది డిసెంబర్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో మాత్రము చర్చ జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామన్నది కాంగ్రెస్ ఎన్నికల హామీ. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టే సమయం వచ్చింది. ప్రభుత్వం నిజంగా బీసీల పక్షాన ఉందా లేదా అనేదాన్ని ఈ నిర్ణయం చెబుతుందట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నారు. ఇక బంద్ రోజున బీసీలకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఇప్పుడు నిర్ణయం తీసుకోకుండా గందరగోళం సృష్టిస్తోందని, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆలస్యం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇకపోతే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్పై ఒత్తిడి పెంచుతూ బీసీ ఉద్యమాన్ని తమ రాజకీయ వేదికగా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాబో స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా ఈ 42% బీసీ రిజర్వేషన్ ఉండనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడతా ఉన్నారు. సో మొత్తానికైతే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని ప్రధాన అంశంగా చూపిస్తూ ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు వాళ్ళకు ఒక అస్త్రంగా దొరికింది. అంటే వీళ్ళను ప్రశ్నించడానికి వీళ్ళ పార్టీ మైలేజ్ని పెంచుకోవడానికి అయితే ఒక అవకాశంగా అయితే దొరికింది. దాన్ని వీళ్ళు ప్రధాన అంశంగా తీసుకొని వచ్చే ఎన్నికల నాటికి కూడా దీన్ని యూజ్ చేసుకోబోతా ఉన్నట్టుగా రాజకీయ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇది ఎవరైతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఉంటాయో కాంగ్రెస్పై ఒత్తిడి పెంచుతూ బీసీ ఉద్యమాన్ని కూడా తమ రాజకీయ వేదికగా మార్చుకునే ప్రయత్నంలో కూడా ఈ పార్టీలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ తెలంగాణ జాగృతి అట. బీసీలకు 42% రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలుస్తామని అడిగిన అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. ప్రధాని రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇప్పించేందుకు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చొరవ తీసుకోవాలని బట్టి డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శకించాల్సిన అవసరం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఆపి మరీ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం 23 నెలలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో ఈ 42% బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉండేలా 9వ షెడ్యూల్లో చేరే విధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఒత్తిడి తేవాలని పీసీసీ కోరారు. తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండింగ్లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్లో పాల్గొంటోంది. అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్టు భావించాలా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఇటు భట్టి విక్రమార్క గారు అపాయింట్మెంట్ ప్రధానమంత్రి రాష్ట్రపతిని కలుస్తామని అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తలేరు. అదేవిధంగా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు చొరవ తీసుకొని కూడా డిమాండ్ చేస్తూ అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఎవరు? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సో ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అంటూ ఉంటే ఇటు తెలంగాణ జాగృతి తరపు నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీనే దీన్ని అడ్డుకుంటా ఉన్నది. 9వ షెడ్యూల్లో పెట్టి దీన్ని ఆమోదం తెలపాలని చెప్పేసి మాత్రము బీజేపీయే కుట్రలు చేస్తూ ఉన్నది. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీ దీన్ని చేయాలని చెప్పేసి ముఖ్యంగా బీజేపీ మీదే బాధ్యత ఉంటుంది కాబట్టి అని చెప్పేసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెప్తా ఉన్నది. సో ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు రామచంద్రరావుని బీజేపీ మీద విమర్శలు చేస్తూ అటు కవిత కావచ్చు ఇటు బీజేపీ మీద విమర్శలు చేస్తూ ఉన్నది. కానీ బీఆర్ఎస్ మాత్రము కాంగ్రెస్ని చేస్తూ ఉన్నది. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ని చేస్తే తెలంగాణ జాగృతి కాబట్టి ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీని చేస్తూ ఉన్నాయి. సో ఇట్లా ఒకరి మీద ఒకరు పరోక్ష విమర్శలు కావచ్చు పంచులు కావచ్చు ఇట్లాంటివన్నీ వేసుకుంటూ ఉన్నారు. బంద్ విజయవంతమైన తర్వాత బీసీ సంఘాలు మరింత కఠిన వైఖరి ఎత్తుకునే సూచనలు కనిపిస్తున్నాయట. తెలంగాణ బీసీ సంఘాల నాయకులు
మాట్లాడుతూ ప్రభుత్వం స్పష్టమైన గడువు ప్రకటించకపోతే భారీ స్థాయిలో చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బీసీ సంఘాల కదలికలు కాంగ్రెస్కు ఒత్తిడిగా మారే అవకాశం ఉన్నది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్లు బీసీ వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్ తరువాత నిర్ణయం తీసుకుంటే అది తిరిగి బీసీ ఓట్ బ్యాంక్ను బలపరచగలుగుతున్నారు. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుందంటే బీసీ సంఘాలు మరింత కఠిన చర్యలు వైఖరి ఎత్తుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఈ బీసీ రిజర్వేషన్ల మీద అది తీసుకుంటే మాత్రము అది కాంగ్రెస్ పార్టీకే పాజిటివ్ అయితే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుంది. ఒకవేళ మైనస్ అయింది అనుకోండి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది మనకి. సో అట్లా ఈ బీసీ సమీకరణ ఏదైతే ఉన్నదో ముఖ్యంగా ఇప్పుడు బంద్ తర్వాత చలో హైదరాబాద్ అని చెప్పేసి ఒక పెద్ద భారీ బహిరంగ సభ కూడా బీసీ సంఘాలు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీనికంటే ముందే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద ఊహాగానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇది కీలక భేటీ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏదేమైనప్పటికీ గ్రామ పంచాయతీల గడువు ముగిసి ఏడాదిన్నర కావడంతో గ్రామాల్లో అన్ని పనులు ఆటకెక్కాయి. కేంద్రం నుంచి నిధులు రాక పంచాయతీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. దాంతో రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం ప్రజా ఆగ్రహం మూటగట్టుకుంది. త్వరితగతిన ఎన్నికలు నిర్వహించి పంచాయతీలకు పూర్వవైభవం తీసుకురావాల్సిన ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంతో ఇది జరిగేనా అనే అనుమానము బలపడుతున్నది. హైకోర్టు స్టేతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయ నాయకులు, బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యతతో పిలుపునిచ్చిన బంద్ను రాష్ట్ర ప్రజలు సైతం విజయవంతం చేశారు. మరి ఎన్నికలపై ఇక తేల్చాల్సింది కాంగ్రెస్ సర్కారే. దీంతో ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంపైనే రాష్ట్ర ప్రజానీకం ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. సో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారము వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ డెడ్ లైన్ కూడా అయిపోయింది. ఏది హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ కూడా అయిపోయింది. ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు ఆపొద్దని కూడా చెప్పేసి చెప్పడం జరిగింది. అటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా అవే చెప్తా ఉన్నాయి. ఇప్పుడు హైకోర్టు కూడా అదే చెప్తా ఉన్నది. సో హైకోర్టులో స్టే ఇచ్చిన తర్వాత దానికి ఒక 6 వారాల గడువు అయితే ఉన్నది. మళ్ళీ ఏదైతే ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పేసి దాఖలు చేయాలని చెప్పేసి టైం ఇచ్చిందో వాళ్ళు క్యాబినెట్లో చర్చించిన తర్వాత మళ్ళీ హైకోర్టులో చర్చించుకోవడమా, ఎట్లా పోవడం చెప్పేసి ఆర్డినెన్స్ ద్వారా వెళ్ళడమా, పాత రిజర్వేషన్ల ప్రకారం వెళ్ళడమా, పంచాయతీరాజ్ చట్టం ద్వారా వెళ్ళడమా, ఇట్లాంటి అన్నీ ఒక నిర్ణయానికి అయితే రావడం జరుగుతుంది. ఇటు బీసీ సంఘాల ఒత్తిడితోటి. సో ఇటు బంద్కు పిలుపునియడం కావచ్చు, బంద్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చలో హైదరాబాద్ కావచ్చు, తర్వాత చలో ఢిల్లీ కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు కూడా వరుసగా ఉండబోతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశం ఏదైతే తీసుకుంటుందో దీన్నే కాంగ్రెస్ ప్రభుత్వంని ముందు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అటు బై ఎలక్షన్ కూడా ఉన్నాయి. బై ఎలక్షన్ తర్వాత కూడా నాకు తెలిసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే బై ఎలక్షన్ వరకు దీన్ని ఆపుతారని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఒకేసారి పెట్టడం కుదరదు. బై ఎలక్షన్ వచ్చిన తర్వాత దాని ప్రభావం దీని మీద కూడా ఉంటుంది కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ అంశము బై ఎలక్షన్ మీద ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. సో ఎట్లా బీసీ రిజర్వేషన్ అయితే ముందుకు పోతూ ఉన్నది.